వీడియో చూస్తున్న బాయ్స్ అయితే కనుక దయచేసి పైకి అనేసేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ విన్న తర్వాత మీకు చుర్రం అంటుంది అనమాట. అయితే నన్ను మా అక్క క్వశ్చన్ అడిగింది, కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, గుడికి గోపురాలకి ఎక్కడికి వెళ్ళట్లేదా అని. నేను కూడా ఆన్సర్ చెప్పాను. అక్క, నేను ఉంటుంది అత్తగారింట్లో కాదే, శనీశ్వరుడు గుడిలో ఉన్నాను నేను. అర్థమవుతుందా? నా చుట్టూ నవగ్రహాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఇందులో ఏ గ్రహం నిగ్రహం కోల్పోయినా కూడా మన మీదే ఆగ్రహం చూపిస్తాయన్నమాట. సో అన్ని గ్రహాలని శాంతింప చేస్తూ కూర్చోవడమే నా పని అనమాట. శాంతి పూజలు చేస్తూనే ఉంటాను అనమాట. వీటన్నింటికి ఈ గ్రహాలన్నింటికి అధిపతి అయిన శనీశ్వరుడు మాత్రం నా వైపు నవ్వుతూ చూస్తూ, ఇదంతా నా వల్లనే, ఇంకా ఈ జన్మకే కాదు 7 జన్మలకి కూడా నీకు తోడుగా ఉంటా, నీకు ఇదే ఇస్తా ఉంటా అని సమాధానం చెప్తున్నాడు. తెలుసా? ప్రతిరోజు పూజిస్తా, దర్శిస్తా, అన్నీ చేస్తా. ప్రత్యేకించి నేను గుడికి వెళ్ళక్కర్లే, పతియే ప్రత్యక్ష దైవం.